గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొన్ని 9 లక్షల మంది, మినిమం 9 లక్షల మంది జనాభా వచ్చి ట్రంప్కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ట్రంప్ అసలు పెద్దగా ఎక్కడ కానీ పట్టించుకోవట్లేదు. ఇరాన్లో ఏం జరుగుతుంది? అమెరికా ఏముంది? ఇరాన్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటేమో అయతుల్లా ఖొమైనీని సపోర్ట్ చేసే గ్రూపు, ఇంకోటేమో ఇరాన్లో ఉన్న సాధారణ ప్రజలు అయతుల్లా ఖొమైనీ గొంతు నొక్కేయటం మూలాన బయటికి రాని వాళ్ళు బయటకు వచ్చి అయతుల్లా ఖొమైనీ రెజీమ్కి వ్యతిరేకంగా ఇరాన్లో ఒక పెద్ద మూమెంట్ వచ్చింది, రెవల్యూషన్ వచ్చింది. తద్వారా అయతుల్లా ఖొమైనీ యొక్క కోసాలు కదిలిపోతాయి అని అమెరికన్ గవర్నమెంట్ భావించింది, ట్రంప్గా భావించాడు. కానీ దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఏమైంది? ఇరాన్లో ఉన్న ప్రజలందరూ ఏకమయ్యారు. అవును, అమెరికాలో ఉన్న ప్రజలు ఎవరికి వ్యతిరేకమయ్యారు? ఇరాన్కు వ్యతిరేకం వల్ల డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకమయ్యారు. అవును. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, అమెరికా మిలిటరీ పరంగా కొన్ని విజయాలు సాధించిందేమో కానీ నైతికంగా, ఎథికల్గా, మోరల్గా, పొలిటికల్గా, స్ట్రాటజిక్గా దెబ్బతింది అండ్ జాగ్రఫికల్గా. సో ఇప్పుడు మన ముందులో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే, భారతదేశం లీడ్ తీసుకొని ఈ 3 జలసంధుల్లో ఎటువంటి షిప్పుల్ని ఆపే అధికారము ఆ పక్కన ఉన్న దేశాలకు లేకుండా ఒక ఇంటర్నేషనల్ కోయిలేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఐ డ్రీమ్ ద్వారా వలీ బ్రదర్ నన్ను ఇంట్రో చేస్తున్నారు. నా పేరు డాక్టర్ రమేష్ కన్నెగంటి. ఎందుకు చదువుతున్నానంటే మన ప్రేక్షకులకి నేను కొత్తగా సూచించేది ఏంటి, శాంతి కోసము డాక్టర్ రమేష్ కన్నెగంటి అనబడు నేను పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ చదువుకొని ఇజ్రాయెల్లో ఉండి గల్ఫ్ కంట్రీస్ కొన్ని తిరిగి వచ్చి అమెరికాలో కూడా ఉన్నాను, అమెరికాలో కూడా చదువుకున్నాను, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా చదువుకొని అంత సంపాదించిన జ్ఞానంతో, కామన్ సెన్స్తో, ప్లస్ డిప్లొమాటిక్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ స్టడీస్ని అవపోసన బట్టి చదివి నేను ప్రపోజ్ చేస్తున్న పీస్ ప్లాన్ ఏంటంటే, ప్రపంచంలో సపోజ్ నేను ఇరాన్ అనుకో, పక్కన ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఉంది అనుకో, నా పక్కనే ఉందా కదా అని నాకు నీ గొడవ అయితే దీన్ని ఆపేస్తున్నా నేను. దీన్ని ఆపేయటం మూలన మిగతా 100 మంది కంట్రీస్కి ఇబ్బంది కలుగుతుంది. అవును. యువతల పక్కన బాబెల్ మందేబ్ ఉంది, యెమెన్ పక్కన. యెమెన్ వాళ్ళు బాబెల్ మందేబ్ని ఆపేస్తున్నారు. ఇండోనేషియా, మలేషియా మధ్య మలక్కా స్ట్రైట్స్ ఉంది. ఆ కంట్రీస్ దాన్ని ఆపేసినాయి అనుకో అక్కడ గొడవ మూలాన. లేకపోతే రేపు చైనా వెళ్ళి తైవాన్ని కొట్టింది, లేదా అమెరికా సపోర్ట్ తీసుకుని తైవాన్ చైనా మీద దాడి చేసింది. అప్పుడు ఈ మలక్కా స్ట్రైట్స్కి ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్కి ఎట్లయితే ఇబ్బంది వచ్చిందో రేపు మలక్కా స్ట్రైట్కి అది ఇబ్బంది వచ్చింది. ఓకే. అప్పుడు కూడా ఇట్లానే గ్లోబల్ సప్లై చైన్ లాజిక్స్ విల్ గో ఫర్ ఎ టాస్. గివెన్ ద జియోపొలిటికల్, జియో స్ట్రాటజిక్, జియో టెక్నికల్, జియో స్ట్రాటజిక్ క్యాలిక్యులస్ ఇఫ్ యూ అప్లై టు ద నార్మల్సీ, ఐ థింక్ దీస్ థింగ్స్ షుడ్ బి రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. మరి ఇలాంటి వాటిని ఆపటానికి ఏం చేయాలంటే, మనము ఇరాన్కి అధికారం ఇవ్వాలి పక్కన ఉన్న స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ యొక్క దీని మీద ఇస్తానే. ఇరాన్తో పాటు ఇంకా 2-3 ఇంపార్టెంట్ కంట్రీస్ని ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆబ్వియస్లీ విల్ సే ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ దట్ కోయిలేషన్. ఒక 4 సభ్యులతో కూడిన ఒక కమిటీ 4 దేశాలతో వేసి ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్లో షిప్పులు వెళ్ళాలా ఆపాలా అనేది ఒక ఇరాన్కి అవకాశం ఇవ్వకుండా ఒక 3-4 కంట్రీస్ని కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేసి, ఓకే, అప్పుడేమవుద్ది, మీ లోకల్ పంచాయతీ తగాదాలతో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నారు మీరు. ఇప్పుడు చిన్న ఉదాహరణ వలి గారు, భారతదేశంలో మనం ఏం తప్పు చేసాము? కొట్టుకుంటుంది ఎవరెవరు చెప్పండి? అమెరికా, ఇజ్రాయెల్ ఓ పక్కన, ఇరాన్ ఓ పక్కన. మన కడుపులు ఎందుకు కాలాలి? మన ఇంట్లో గ్యాస్ ఎందుకు మనం డబుల్ ప్రైస్, త్రిబుల్ ప్రైస్ కొట్టి కిలోమీటర్ల మేర మనం బైక్ పెట్రోల్ ఎందుకు నిలబడాలి? లేకపోతే మన 1 కోటి మంది భారతీయులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో పనిచేస్తున్నారు, మీరు డబ్బులు ఇస్తున్నారు, మేము భారతదేశం పంపించుకుంటున్నాము, మీరు మాకేం బిచ్చమేయట్లేదుగా, మేము కష్టపడి పనిచేస్తున్నాంగా. మరి మీరు కొట్టుకునే పంచాయతీలో మేము ఇరుక్కొని, అలానే రేపొద్దున ఎక్కడెక్కడ పంచాయతీలు జరిగినా, బాబెల్ మందేబ్లో జరిగినా, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్లో జరిగినా, మలక్కా స్ట్రైట్లో జరిగినా, సూయజ్ కెనాల్లో జరిగినా, పనామా కెనాల్లో జరిగినా, బేరింగ్ స్ట్రైట్లో జరిగినా, పాక్ స్ట్రైట్లో జరిగినా, 100 స్ట్రైట్స్ ఉన్నాయి ఇలాంటి. అక్కడ ఎక్కడ జరిగినా కానీ ఆ పంచాయతీ మా ఇంట్లో, మాకు ఇబ్బందులు ఎందుకు? కాబట్టి వాళ్ళ గొడవల వల్ల మనం ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒక్క భారతదేశమే కాదు, భారతదేశం లాంటి దేశాలు 193 దేశాల్లో మినిమం 100 దేశాలకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈ షిప్పుల ద్వారా వెళ్తాయి. 80% ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ హ్యాపెన్స్ ఆన్ హై సీస్. 70% బై ట్రేడ్ అండ్ బై వాల్యూమ్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా and beyond on shipping. 20% ట్రేడ్ క్రూడ్ ఆయిల్
comes from Strait of Hormuz. 50% of India's oil needs are from Strait of Hormuz. 60% of Japan's oil needs are from Strait of Hormuz. 60 to 70% of Chinese dependency on energy security comes from Bab el Mandeb, Strait of Hormuz, Malacca Straits. మనం భారతీయులుగా ఒక భారతదేశం గురించి ఆలోచించడం బాగుంది. భారతదేశంతో పాటు మిగతా అన్ని దేశాలకు దెబ్బలు తగులుతున్నాయి. అవును. కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ జలసంధులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ ఆ పక్కన ఒక కంట్రీ ఉంటుంది, అది పూర్తి గుత్తాధిపత్యం దానికి వదిలేకుండా ఆ కంట్రీతో పాటు ఇంకొక 3-4 కంట్రీస్ని బ్యాలెన్స్ చేస్తా. సో ఆ కమిటీకి ఆ పక్కన ఉన్నట్టు ఇరాన్ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తాయా, చేయవా? ఇప్పుడు వాళ్ళు టోల్ వసూలు చేస్తున్నారు సార్, వాళ్ళకి మాత్రమే లాభదాయకంగా ఉంది. మేము నష్టపోయాం కాబట్టి మీరు ఎలాగో నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు, కానీ ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మేము మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికి మాకు కొంత ఉపయోగపడుతుంది, అందుకే మేము టోల్ వసూలు చేస్తున్నాం అంటున్నారు వాళ్ళు. టోల్ వసూలు చేయడం తప్పు కాదు, కానీ ఏకపక్షంగా మూసేయడం తప్పు. ఏది ఆ జలసంధిని. ఇప్పుడు మనం ఆటవిక సామ్రాజ్యంలో బతకట్లేదు కదా సార్, సివిల్ సొసైటీలో బతుకుతున్నాం కదా. కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్, కొన్ని నీతులు, నియమాలు. జంగల్ రాజు కాదు కదా సార్, మైట్ ఈజ్ రైట్. అమెరికా ఎందుకు తప్పయిందంటే, ఇప్పుడు అమెరికాకి అవస్థ ఎందుకు పట్టిందంటే ట్రంప్ లెడ్ అమెరికాకి ఏకపక్ష నిర్ణయాలు. సో అవి పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ ప్రతి జలసంధి మీద ఒక కమిటీ వేయటం అనేది కంపల్సరీ. ఇక్కడి నుంచి అదే హర్మూజ్తోనే స్టార్ట్ అవుతుంది అంటారు. హర్మూజ్, బాబ్ ఎల్ మందేబ్, మలక్కా స్ట్రైట్, పనామా కెనాల్, సూయజ్ కెనాల్ స్టార్ట్ అవ్వకపోతే స్టార్ట్ చేయాలి. ఎవరు చేయాలి? ఇండియా లాంటి దేశం చేయాలి. కానీ ఇంకా ఇండియా అంత ఇనిషియేటివ్ తీసుకుని యుద్ధాన్ని ఏదో రకంగా మనం ఆపాలి, లేదంటే ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి ఆ ఉద్దేశంతో కొంచెం యాక్టివ్ రోల్ ఇంకా ఆ రోల్లోకి రాలేదేమో చెప్తాను. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, మన తెలుగు వాళ్ళకి చెప్తున్నాం మీ ద్వారా. దేవుడు మీరు చూసారంటే మీరు ఏమంటారు? దేవుడు నేను ఫీల్ అయ్యాను కానీ చూడలేదంటారు. అదే భారతదేశము ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో తెలుసా? విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎంతమంది నాయకులతో ప్రతిరోజు మోడీ గారు, అజిత్ దోవల్ గారు, జయశంకర్ గారు మాట్లాడుతున్నారు తెలుసా? ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్న మన G7కి వెళ్ళాడు జయశంకర్ గారు, గ్రూప్ ఆఫ్ 7 ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ మీటింగ్కి. ప్రతిరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సౌత్ బ్లాక్ ఢిల్లీ నుంచి కొన్ని వేల కేబుల్స్ డిఫరెంట్ కంట్రీస్కి డిప్లొమసీ, పీస్ బిల్డింగ్, శాంతి స్థాపన కోసం మన వాళ్ళు ఆహారనిచ్చలు శ్రమిస్తున్నారు. అన్ని విషయాలు పేపర్లో రాకూడదు, ఎందుకంటే శత్రు దేశాలు అలర్ట్ అవుతాయి. మనం చేసే మంచి పనిని శత్రు దేశాలు కాలడ్డం పెడతాయి, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలు. ఓకే, అందుకని అన్నీ బయటికి చెప్పట్లేదు. మనం 24/7 మనం యుద్ధం ఆగాలి, శాంతిని నెలకొల్పాలి, మళ్ళీ నార్మల్సీ రావాలి అనేది మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్, ఫైనల్గా ఇట్లా దేశాలు కొట్టుకుంటున్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం, యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి కోసం 1945లో పెట్టారు. ఎందుకని సార్ నామమాత్రంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పనా సార్? కామన్ సెన్స్. ఇప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నాం కూర్చొని, 10 మందిలో 7గురికి శాలరీలు నేనే ఇస్తున్నా అమెరికా. ఆ 7గురు నేను చెప్పినట్టు వింటారా, మీరు చెప్పినట్టు వింటారా? ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి? ఇప్పుడు అదే జరుగుతుంది. 193 దేశాలు మెంబర్షిప్ ఉన్న ఐక్యరాజ్య సమితిలో ఎక్కువ ఖర్చు ఎవరు భరిస్తున్నారు అంటే అమెరికా భరిస్తుంది. ఓకే, ట్రంప్కి ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం చెప్పనా? ఇక్కడి నుంచి వచ్చింది, డాలర్. ఓకే, నేటో యూరోప్ని రష్యా నుంచి కాపాడటానికి పెట్టారు, అప్పుడు సోవియట్ యూనియన్ నుంచి కాపాడటానికి, ఇప్పుడు రష్యా నుంచి. నేటో నిర్వహణకి నేనే ఖర్చు ఎక్కువ పెడుతున్నా కాబట్టి నేను చెప్పినట్టు వినాలి అంటున్నాడు ట్రంప్. IMF, వరల్డ్ బ్యాంకు, ప్రపంచంలో ఏ పెద్ద ఆర్గనైజేషన్ అని తీసుకోండి, అందుట్లో అమెరికన్ డాలర్స్ ఎక్కువ ఉన్నాయి, అమెరికా ఎక్కువ ఖర్చు పెడుతుంది అని అమెరికా చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా చూద్దాం సార్, 193 దేశాలు ఉన్నాయి, P5 ఉన్నాయి. P5 పర్మనెంట్ 5 అంటారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీటో పవర్ కలిగిన దేశాలు 5. 193 దేశాల్లో 5 దేశాలకే వీటో పవర్ ఇవ్వటం ఏంటి అంటే వాళ్ళు ఏమైనా తురుంకాలనా, వాళ్ళకి ఏమైనా కొమ్ములు మొలిసినాయా? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ సమయంలో వాళ్ళకి ఆ రైట్ ఇచ్చారు, దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు దాకా మీరు? భారతదేశం లాంటి గొప్ప ప్రజాస్వామిక దేశానికి, భారతదేశం లాంటి ఒక గొప్ప టాలెంట్ ఉన్న దేశానికి, నెంబర్ 1గా ఎదుగుతున్న దేశానికి అన్ని రకాలుగా ఏ దేశాన్ని ఇంతవరకు ఆక్రమణకు గురి చేయి, ఏ దేశం మీద మనం ఆక్రమించకుండా, ఏ దేశం మీద మనం బలవంతంగా
త్రూ చేయకుండా ఏది అవును మనం ఎలాంటి కాంకర్ చేయకుండా బలప్రయోగం ఎలాంటి దాడులు చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా 80 ఏళ్ల పాటు ఆల్మోస్ట్ 78 ఏళ్ల పాటు ప్రజాస్వామ్యం నడుపుతున్నాము. మనకి పర్మనెంట్ ఫైవ్లో మనకి మెంబర్షిప్ లేకుండా యూకే, ఫ్రాన్స్, చైనా, అమెరికా, రైట్, వీళ్ళకి ఎందుకు ఉండాలి? వీటి మీద ఎవరు ప్రశ్నిస్తారు? మనం ప్రశ్నించాలి. ఇప్పుడు ఈ పర్మనెంట్ ఫైవ్ అనే దాన్ని తీసిపారేసి నెంబర్ పెంచు కావాలంటే 20 మంది, కనీసం ఒక 20 మంది కానీ రిప్రజెంటేషన్ ఇవ్వు. ఏది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, రైట్? సో చాలా యునైటెడ్ నేషన్స్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. యునైటెడ్ నేషన్స్ రీఫార్మ్స్, ఐక్యరాజ్య సమితిని సంస్కరించాలి. అవును. సో అందుకనే నేను చెప్పేది సంస్కరించాలంటే కూడా ఆ నిర్ణయం కూడా అమెరికా చేతిలోనే ఉంటుంది. ఉండాలి. అంటే మనం ఆర్థికంగా చైనా, రష్యా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా, ఇవన్నీ ఆసియా ఖండంలో ఉన్న డబ్బులున్న దేశాలు, అగ్రగామిగా ప్రస్తుతానికి ఆసియా ఖండం గురించి మనం అందరం ఒక కోయిలేషన్గా ఏర్పడి అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆసియా ఖండంగా మార్చాలి. ఏషియన్ సెంచరీ, 21st సెంచరీ ఈజ్ ఏషియన్ సెంచరీ, 21st సెంచరీ ఈజ్ ఇండియన్ ఓషన్ సెంచరీ. హిందూ మహాసముద్రం మంది, ఇండియాది సెంట్రల్గా ఉంది. సో మనందరము ఒక తాటి మీదకి వచ్చి ఆసియా ఖండం దేశాలు, గ్లోబల్ పెండ్యులేమో ఆసియా వైపు షిఫ్ట్ అవుతుంది. ఒకప్పుడు యూరప్, ఇప్పుడు ఏషియా, ఒకప్పుడు పసిఫిక్ మహాసముద్రం, ఇంకొకప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం, ఇప్పుడు ఇండియన్ ఓషన్. ఒకప్పుడు 19వ శతాబ్దం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, 20వ శతాబ్దం అమెరికన్స్ పరిపాలించారు, 21వ శతాబ్దం 100% ఏషియా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఇండియా అనే దాని మీద మనం ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో మీకు ఈ ప్రోగ్రాం ద్వారా నేను తెలియజేస్తుంది ఏంటంటే, దేశ యువత అంతర్జాతీయ సంబంధాల్లో, సెక్యూరిటీ స్ట్రాటజిక్ ఇష్యూస్లో, డిఫెన్స్లో చాలా అవగాహన పెంచుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ మనము దేశ భద్రత, అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద డిఫరెంట్ కోర్సెస్ కూడా చేసి, ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీనో, మ్యాథమెటిక్స్, ఫిలాసఫీనో, హిస్టరీనో, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ కాదు, డిఫెన్స్, సెక్యూరిటీ స్టడీస్, జియో పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియో పాలిటిక్స్ ఆఫ్ ఏఐ, వేర్ డస్ ఇండియా స్టాండ్, ఇలాంటి కొత్త అంశాల మీద మనము పట్టు సాధించి ప్రపంచ రాజకీయాల్లో భారతదేశము, ప్రపంచ దౌత్య రంగాల్లో, ఆర్థిక, వర్తక, వాణిజ్య రంగాల్లో భారతదేశం తనదైన ముద్ర వేయటానికి యువత, అందుకనే ఇట్ హ్యాస్ టు కమ్ బిఫోర్ ద స్క్రీన్. చూద్దాం సార్, భవిష్యత్ పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఏప్రిల్ 6 తర్వాత ఏం జరగబోతుంది, ఆ తర్వాత పరిణామాల మీద కూడా మనం మాట్లాడదాం.